హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు రాయల్స్ వ్యూ. ఈరోజు మనము మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ బిర్యానీ కంప్లీట్లీ హోమ్ మేడ్ బిర్యానీ అండి. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. 1/2 kg ఫ్రెష్ మటన్ తీసుకొని, మంచి బాస్మతి రైస్ ఒక 1/2 kg తీసుకొని ఈ బిర్యానీ వండుకొని తింటే ఆహా, మీరు మళ్ళీ ఈ బిర్యానీ వదలరండి. ఎవ్రీ వీక్ నాకు ఈ బిర్యానీ చేసుకుందామని మీ ఇంట్లో పిల్లలు కంపల్సరీ అడుగుతారండి. దీనికి ఖర్చు కూడా ఎక్కువ ఉండదండి. జస్ట్ 500 రూపీస్ ఖర్చు పెట్టి ఫ్యామిలీ మొత్తం 5-6 మెంబర్స్ కడుపు నిండా తినవచ్చండి. సో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్లో ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. సో మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ హోమ్ మేడ్ మటన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ముందుగా ఫ్రెష్ మటన్ 500 గ్రామ్స్ తీసుకోండి. మటన్ ఎంత ఫ్రెష్గా ఉంటే మనకు బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ బాస్మతి రైస్, ఇండియా గేట్ బాస్మతి రైసే తీసుకోండి. ఈ రైస్ చాలా బాగుంటుందండి. మంచి బిర్యానీ రైస్ ఉంటేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో మస్ట్ సూట్గా మీరు ఇండియా గేట్ బాస్మతి రైస్ క్లాసిక్ 1/2 kg తీసుకోండి. నెక్స్ట్ పుదీనా ఒక కట్ట తీసుకోండి. కొత్తిమీర ఒక కట్ట తీసుకోండి. లెమన్ 2 నిమ్మకాయలు తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ 5 స్పూన్స్ తీసుకోండి. గీ 2 స్పూన్స్ తీసుకోండి. కారం 2 స్పూన్స్ తీసుకోండి. కర్డ్ 2 స్పూన్లు తీసుకోండి. పసుపు 1 స్పూన్ తీసుకోండి. అల్లం పేస్ట్ 2 స్పూన్స్ తీసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ తీసుకోండి. సాల్ట్ 3 స్పూన్స్ తీసుకోండి. గరం మసాలా 1 స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ తీసుకోండి. మరాఠీ మొగ్గ అంటారు కదండి, ఇవి 4 పీసెస్ తీసుకోండి. బిర్యానీ ఆకు 2 తీసుకోండి. సాజీరా 1 స్పూన్ తీసుకోండి. లవంగాలు 4 తీసుకోండి. ఇలాచి 4 తీసుకోండి. దాల్చిన చెక్క 2 చిన్న ముక్కలు తీసుకోండి. నెక్స్ట్ ఆనియన్ 5 తీసుకోండి. టమాటో చిన్నవైతే 3 తీసుకోండి, పెద్దదైతే 2 సరిపోతుందండి. పచ్చిమిర్చి 5 తీసుకోండి. నెక్స్ట్ ఆవాలు 1 స్పూన్ తీసుకోండి. ఇవి మనకి హోమ్ మేడ్ మటన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇప్పుడు మనం ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బాస్మతి రైస్ ఒక బౌల్లో తీసుకొని ఒక చెంబు వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో మటన్ వేసుకోండి. పసుపు 1/2 స్పూన్ మాత్రమే వేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. కారం 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. బ్యాలెన్స్ పక్కన తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక చెంబు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు మటన్ బాగా ఉడికించుకోండి. ఈ విధంగా 4 విజిల్స్ రావాలండి. చూసారా, మటన్ బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ మటన్ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోనే ఆవాలు వేసుకోండి. బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోండి. ఇందులోనే సాజీరా, పచ్చిమిర్చి, ఆనియన్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ఆనియన్ మొత్తం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి. చూసారా, ఆనియన్ మొత్తం మనకి బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇందులో అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో నిమ్మకాయ రసం మొత్తం పిండి ఈ విధంగా పోసుకోండి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ సాల్ట్, ధనియాల పొడి, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కర్డ్ 2 స్పూన్స్ వేసుకోండి. పెరుగు, నెయ్యి మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఇలా కలుపుకోండి. ఈ మసాలా మొత్తం దగ్గరికి అయ్యే వరకు బాగా కలుపుకోండి. చూసారా, మసాలా మొత్తం బాగా ఉడికింది కదా. ఈ స్టేజ్లో కుక్కర్లో మనం ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ మొత్తం ఇందులో వేసుకోండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం పక్కన తీసి పెట్టుకోండి. ఇందులో ఉన్న వాటర్తోనే మనకు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకోండి.
మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూసారా, మటన్ మసాలా బాగా ఉడికింది కదా. ఈ స్టేజ్లో మనం బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాం కదండి, ఇది మొత్తం ఈ విధంగా వేసుకోండి. వాటర్ లేకుండా బిర్యానీ రైస్ మొత్తం నేను చూపించిన విధంగా వేసుకోండి. నార్మల్గా 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో మటన్కి మనకి 8 గ్లాసు వాటర్ అయితే సరిపోతుందండి. చెంబులో అయితే 2 చెంబుల వాటర్ సరిపోతుందండి. సో వాటర్ నేను చెప్పిన విధంగా తీసుకోండి. ఇప్పుడు పోసిన వాటర్ మన మటన్లో మిగిలిన వాటర్ అండి. ఈ వాటర్ కంపల్సరీ పోయండి, మనకి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి దీనివల్ల. ఇప్పుడు ఇందులో గరం మసాలా 1 స్పూన్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. మీరు ఈ బిర్యానీ నేను చెప్పిన విధంగా చేసుకోండి. నేను చెప్పిన కొలతలతో మీరు పర్ఫెక్ట్గా చేశారంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ బిర్యానీ. ఈ 3 విజిల్ వచ్చిందంటేనే మన బిర్యానీ అయిపోయినట్టే అండి. సో ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, మన హోమ్ మేడ్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ కదా. మీరు దమ్ బిర్యానీ లాగా 1/2 అవర్ 1 అవర్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు జస్ట్ 15-20 మినిట్స్లో మంచి హోమ్ మేడ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా మోర్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. అక్కడ చాలా రెసిపీస్ ఉన్నాయండి. వెజిటేరియన్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, డిన్నర్ ఐటమ్స్ కానీ, లంచ్ ఐటమ్స్ కానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళి చూసి చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.